స్మూత్ మజిల్, అన్‌స్ట్రైప్డ్ అండ్ ఇన్వాలంటరీ మజిల్. స్మూత్ మజిల్ అని అంటారు దీన్ని. అన్‌స్ట్రైప్డ్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ అంటారు. స్మూత్ మజిల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది విసరల్ ఆర్గాన్స్. స్మూత్ మజిల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది విసరల్ ఆర్గాన్స్. విసరల్ ఆర్గాన్స్ అంటే సచ్ యాజ్ బ్లడ్ వెజల్స్. చూడండి, విసరల్ ఆర్గాన్స్ అంటే ఇప్పుడు చెప్పిన బ్లడ్ వెజల్స్, తర్వాత ట్రాకియా, బ్రాంకై, స్టమక్, ఇంటెస్టైన్, ఎస్క్రిటరీ అండ్ జెనైటల్ డక్ట్స్. సో ఇవన్నీ కూడా విసరల్ ఆర్గాన్స్. స్మూత్ మజిల్స్, అన్‌స్ట్రైప్డ్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది విసరల్ ఆర్గాన్స్ సచ్ యాజ్ బ్లడ్ వెజల్స్, ట్రాకియా, బ్రాంకై, స్టమక్, intestine, excretory and genital ducts. So this is also called the visceral muscles, genital ducts, and so this is also called the visceral muscles అంటారు వీటిని. విసరల్ మజిల్స్. నాకు ఇంతకాలం విసరల్ మజిల్స్ అంటే విసరల్ ఆర్గాన్స్ తెలియదు, ఇప్పుడు క్లారిటీ చెప్పాడు ఇక్కడ. యాజ్ క్రాస్ స్ట్రయేషన్స్ ఆర్ ఆబ్సెంట్. యాజ్ అదేవిధంగా క్రాస్ స్ట్రయేషన్స్ ఆర్ ఆబ్సెంట్. క్రాస్ స్ట్రయేషన్స్ ఆర్ ఆబ్సెంట్. ఇట్ ఈజ్ కాల్డ్ ది స్మూత్ మజిల్స్. క్రాస్ స్ట్రయేషన్స్ లేవు, దీన్ని ఏమంటారంటే స్మూత్ మజిల్ అంటారు. ఈ స్మూత్ మజిల్ ఎక్కడ ఉంటుంది? ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఐరిస్ అండ్ సీలియరీ బాడీ ఆఫ్ ది ఐ. ఎక్కడ ఉంటుంది? స్మూత్ మజిల్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఐరిస్ అండ్ సీలియరీ బాడీ ఆఫ్ ఐ. Iris and ciliary body of eye, and in the skin as erector pili muscles. In the skin as erector pili muscles that are attached. So muscles దేనికి అటాచ్ అంటే attached to hair follicles. Erector pili muscles attached to hair follicles. Usually smooth muscles are arranged in layers or sheets. Smooth muscle fiber is a spindle shaped fusiform. A smooth muscle fiber is a spindle shaped fusiform uninucleate cell. చూడండి, ఇది యూనిన్యూక్లియేట్ కాదు, యూనిన్యూక్లియేట్ ఓకే అంటే ఒకటే. యూనిన్యూక్లియేట్ సెల్. మయోఫైబ్రిల్స్ do not show alternate dark and light bands. Due to irregular arrangement of actin and myosin molecules. Due to irregular arrangement of the actin and myosin molecules, they do not work under the conscious control. కాబట్టి వాటిని ఏమంటారు? ఇన్వాలంటరీ మజిల్స్ అంటారు. ఇన్వాలంటరీ మజిల్స్. స్మూత్ మజిల్స్ ఏంటివో ఎగ్జిబిట్ చేస్తామన్నమాట. ఏంటివంటే స్మూత్ మజిల్స్ ఎగ్జిబిట్ స్లో అండ్ ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్స్. స్మూత్ మజిల్స్ మే రిమైన్ కాంట్రాక్టెడ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ వితౌట్ ఫ్యాటిగ్. స్మూత్ మజిల్స్ రిమైన్ కాంట్రాక్టెడ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్స్ వితౌట్ ఫ్యాటిగ్. ఇట్లా ఉండిపోతాయి, అట్లే ఉండిపోతుంది. అట్లా స్మూత్ మజిల్స్. స్మూత్ మజిల్స్ may remain contracted for long periods without fatigue. So sustained involuntary contractions. Involuntary contractions called the spasms. spasms. మీరు ఈ పదం గుర్తుపడితే వాడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్లో స్పామ్స్ అంటే ఏంటి అంటాడు. SPASMS అది మజిల్ కాంట్రాక్షన్లో వస్తుంది. సస్టైన్డ్ ఇన్వాలంటరీ కాంట్రాక్షన్ కింద అది కూడా
స్మూత్ మజిల్స్ అండ్ స్ట్రైప్డ్ ఇన్వాల్యూటరీ మజిల్ కిందకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్మూత్ మజిల్స్ చాలా ఎక్కువ కాలం వరకు ఇలా ముడుచుకుని ఉంటూ ఉంటాయి, అలసిపోకుండా ఉంటాయి. అటువంటి దాన్ని ఏమంటారు? షో సస్టైన్డ్ ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ కాల్డ్ ది. సస్టైన్డ్ అంటే దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోతాయి, దాన్ని స్పామ్స్ అంటారు. ద కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది అటానమస్ నర్వస్ సిస్టమ్. ద కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది అటానమస్ నర్వస్ సిస్టమ్. చూడండి, స్మూత్ మజిల్ ఫైబర్ యొక్క డయాగ్రామ్ ఎలా ఉందో. న్యూక్లియస్ ఉంది, ఓన్లీ ఒకటే స్మూత్ మజిల్ ఫైబర్. ఓకే, రైట్. ఓకే, కార్డియాటిక్ మజిల్. నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే స్ట్రిప్డ్ ఇన్వాలంటరీ. ఇదేమో అన్స్ట్రిప్డ్ ఇన్వాలంటరీ, ఇదేమో స్ట్రిప్డ్ ఇన్వాలంటరీ. The cardiac muscle is striated like the skeletal muscles show sarcomeres. The cardiac muscle is striated like the skeletal muscles show sarcomere. Cardiac muscle is found in the myocardium of the heart of the vertebrates. Cardiac muscle is found in the myocardium of the heart of vertebrates. The cardiac muscle cells are the myocardial cells. The cardiac muscle cells are the myocardial cells are short and cylindrical, mononucleate and binucleate cells. The cardiac muscle cells are the myocardial cells are short, cylindrical, mononucleate or binucleate cells which ends branch. Okay, whose ends branch and form junction with other cardiac muscle. Whose end branch and form junctions with other cardiac muscle cells. Each myocardial cell is joined to adjacent myocardial cells by electrical synapses. దీన్నే గ్యాప్ జంక్షన్స్ అంటారు. They permit electrical impulses to be conducted. Along the long axis of the cardiac muscle fiber. The dark lines across cardiac muscle. Are called interciliated disc. దీన్ని ఐడీస్ అంటారు. intercalated disc IDs అంటారు. These intercalated discs are characteristic of the cardiac muscle. These intercalated discs are characteristic of the cardiac muscle and are called the communication junctions. And are called the communication junctions. These intercalated discs are characteristic of the cardiac muscle and are called the communication junction. ఇవేం చేస్తాయి? allow these cells to contract as a unit. Intercalated disc contain 3 different types of cell junction. అంటే the communication junction and gap junction. Intercalated disc contain 3 different types of cell junctions, gap junction, which are responsible for rapid conduction of the action potential. గుర్తుపెట్టుకోండి, ర్యాపిడ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్కు కారణమైనటువంటి ఏది 3 different types of the cell junction మరియు గ్యాప్ జంక్షన్. చూడండి, ఇక్కడ ఇది ఒకటేమో 3 different types of the cell junctions ఉంటాయి, రెండవది గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి.
The cardiac muscle, the cardiac muscle of vertebrae, the cardiac muscle of vertebrae does not require any nerve impulses. It does not require any nerve impulses to contract because the cardiac muscles of vertebrae can produce impulses spontaneously. Cardiac muscles of the vertebrates can produce impulses spontaneously from a specialized autorhythm, from a specialized autorhythmatic structure. From a specialized autorhythmatic structure, the pacemaker, దీన్నే మయోజెనిక్ హార్ట్ అంటారు. ఏమంటారు? మయోజెనిక్ హార్ట్. As such, the cardiac muscle is involuntary in its function. As such, the cardiac muscle is involuntary in its function. However, the rate of heartbeat is regulated by an autonomic innervation and hormones such as epinephrine, adrenaline. The rate of heartbeat is regulated by an autonomic innervation and hormones. ఏ హార్మోన్స్ అవి? ఎపినెఫ్రిన్ హార్మోను, అడ్రినలిన్ హార్మోను, రేట్ ఆఫ్ హార్ట్ బీట్ ఇవి చేస్తాయి అనమాట. ద ఎక్సైటేషన్ ఆఫ్ వన్ మయోకార్డియల్ సెల్ రిజల్ట్స్ ఇన్ ద ఎక్సైటేషన్ ఆఫ్ ఆల్ అదర్ మయోకార్డియల్ cells quickly to produce the whole hearted contraction. అంటే ఒక గుండె యొక్క సెల్లు లేకపోతే ఒక గుండె కొట్టుకుంటే దాని ప్రకారంగా అన్ని మయోకార్డియల్ సెల్స్ కూడా తొందరగా కొట్టుకొని వాటి నుంచి హోల్ హార్టెడ్ కాంట్రాక్షన్స్ ఆఫ్ ది ఎంటైర్ మజిల్ అది సింగిల్ యూనిట్గా పనిచేస్తాయని చెప్తున్నాడు. ద ఎక్సైటేషన్ ఆఫ్ వన్ మయోకార్డియల్ సెల్స్ అంటే గుండె అనుకోండి, రిజల్ట్స్ ఇన్ దాని పరిణామసారంగా the excitation of all other myocardial cells quickly to reproduce a whole-hearted contraction of the entire muscles as a single unit. Okay, ఈ విధంగా the cardiac muscle is described as a functional ఫంక్షన్ ఏమంటారు దీన్ని? సిన్సిటియం అంటే ఏంటి చూడండి ఇక్కడ, ఏ సిన్సిటియం ఫార్మ్డ్ బై ఎ ఫ్యూజన్ ఆఫ్ సెల్స్ అని ఇచ్చినారు ఇక్కడ. ఇది ఫంక్షన్ సిన్సిటియం. ద కార్డియాటిక్ మజిల్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిగ్యూ అంటే అలసిపోదు బికాస్ ఎందుకంటే కార్డియాటిక్ మజిల్ హ్యాజ్ న్యూమరస్ సార్కోజోమ్స్. ఏముంటాయి? సార్కోజోమ్స్. చూడండి ఇక్కడ సార్కోజోమ్స్ ఉన్నట్టు, సార్కోజోమ్స్ న్యూమరస్ సార్కోజోమ్స్. బికాస్ మజిల్ సెల్స్ హ్యాస్ న్యూమరస్ సార్కోజోమ్స్, మెనీ మాలిక్యుల్స్ ఆఫ్ ది మయోగ్లోబిన్ దీన్నే ఆక్సిజన్ స్టోరింగ్ పిగ్మెంట్ మరియు రిచ్ సప్లై ఆఫ్ blood which facilitate continuous aerobic respiration. రిచ్ సప్లై ఆఫ్ బ్లడ్, సో దీని ద్వారా ఏమైతే అంటే ఈ బ్లడ్ ద్వారా ఫెసిలిటేట్ ది కంటిన్యూస్ ఎరోబిక్ రెస్పిరేషన్. సో ఇంతటితో మనకు ఏమైపోయిందంటే కనెక్టివ్ టిష్యూ అనేది అయిపోయింది. చూడండి, కనెక్టివ్ టిష్యూ మజిల్ టిష్యూ అయిపోయింది. సో మజిల్ టిష్యూలో ఇది ఒకటి, ఫస్ట్దేమో ఈ టైపు స్కెలిటల్ మజిల్ లేదా స్ట్రైప్డ్ ఇన్వాలంటరీ మజిల్, రెండోదేమో స్మూత్ మజిల్ అన్స్ట్రైప్డ్ ఇన్వాలంటరీ మజిల్, మూడోది కార్డియాటిక్ స్ట్రైప్డ్ ఇన్వాలంటరీ మజిల్స్. సో ఇంతటితో మనకు మజిల్ ఫైబర్ అయ్యేది. నెక్స్ట్ నర్వ్ టిష్యూ ఉంది, తర్వాత రికార్డ్ చేస్తాం.